దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో ఇక శీల కూడికలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రీతిగా దేవుని సొంతం మనం ముందుకు సాగుదాం. ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో. మరొకసారి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటిది అంటే, ఈ గృహంలో ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు సూటిగా స్పష్టంగా ఆయన ప్రార్థనలో తెలియచేసినటువంటి మాటలు నేను మీకు తెలియచేయాలని మరొకసారి నేను ఆశపడుతూ ఉన్నాను. మన సమస్యల కొరకు ఆర్థికపరమైనటువంటి, వ్యక్తిగతపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, లేక ఆరోగ్యపరమైనటువంటి, పిల్లలపరమైనటువంటి సమస్యల పైన మరి భాగ్య ఏం చేస్తుంది, ఫోకస్ చేస్తూ ఉండడం వల్ల ఆ పిండి ముద్ద ఎలాగైతే కొంచెమే కనబడుతుంది, దాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు ఎంత పెద్దగా రొట్టె అవుతుందో అలాగా మనం దాన్ని ఫోకస్ చేస్తే, దానిపైన మనసు పెడితే మన ప్రాబ్లం కూడా అంతే పెద్దదవుతుందని దేవుడు స్పష్టంగా భాగ్యకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు బాధలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, సమస్యల విషయంలో, ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో నువ్వు వేదన పడుతున్నప్పటికీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటిదనంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నా సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీ సమస్యలన్నిటిలో నుంచి, నీ కష్టములన్నిటిలో నుంచి, బాధలన్నిటిలో నుంచి, వేదనలన్నిటిలో నుంచి నేను నీకు విడుదలను కలుగ చేస్తానని దేవుడు భాగ్యకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఇప్పుడు భాగ్యం ఏం చేయాలి? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, కూటాలు అటెండ్ చేయాలి, ఆదివారపు ఆరాధన అటెండ్ చేసి దేవుని సన్నిధిని ఆయనను సంతోషపరచాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మరి ఆ రీతిగా ఈ గృహం నిమిత్తమై నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు భాగ్యకి తెలియచేయడానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి అందుని బట్టి ప్రతి ఒక్క కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగానే దేవుడు మరి విషయాలను బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగానే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగడం మరొకసారి నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి ఒకసారి ఒక చక్కటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 26వ వచనం మనము చూసుకుందాం ఒకసారి. అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గమనిద్దాం. 25 నుంచి, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది. ఆ స్త్రీ సురోఫెనికయు వంశము మందు పుట్టినటువంటి గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యము వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లలు రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, ఆయన అయితే కుక్క పిల్లలు కూడా బల క్రింద నుండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలను తిన్ను గదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని దయ్యము వదిలిపోవుట ఉండుట చూచెను. ప్రార్థన చేసుకుందాం. వాల్మీకిగా ప్రేమించి మా పర్లోక తండ్రి, ఈ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు, కృతజ్ఞతాస్థుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీ సన్నిధిలో మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును మా కలిగించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సురోఫెనికయ అనేటువంటి వంశమందు పుట్టినటువంటి ఒక గ్రీసు దేశస్థురాలు ఏం చేసిందంట, తన కుమార్తెకు దయ్యము పట్టినదని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదముల దగ్గర పడినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇందులో మొదటిగా గ్రీసు దేశస్థురాలు అని మనం చూస్తూ ఉన్నాం. సో అనగా గ్రీసు దేశస్థువు అని అనగానే ఆటోమేటిక్గా ఆమె అన్యురాలు కిందకి మనకు చూస్తూ ఉన్నాం. ఒక అన్యురాలు యేసయ్య దగ్గరికి వచ్చినట్టుగాను, ఒక అన్యురాలు యేసయ్యను ప్రేమ దేవుళ్ళ చెంతకు చేరినట్టుగాను
ప్రేమంతో ఆయనను వేడుకుంటున్నట్టుగాను మనం చూస్తూ ఉన్నాం. వేడుకుంటుంది బాగానే ఉంది, వచ్చింది బాగానే ఉంది, కానీ అక్కడ ఇంకొక పని చేస్తున్నాం. ఏంటిదనంటే పాదముల మీద పడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నామే? పాదముల మీద పడినట్టుగా చూస్తూ ఉన్నాం. పాదముల మీద పడడం అంటే ఏంటి అని అంటే తనను తాను ఏం చేస్తుంది? దేవుని దగ్గర తగ్గించుకున్నట్టుగాను, వినయముతోనూ, విధేయతతోనూ, భయముతోనూ, భక్తితోనూ ఆమె యొక్క ప్రవర్తనను చూపిస్తూ కాళ్ళ మీద పడడం అంటే లోబడుతుంది అని అర్థం. తనను తాను సమర్పణ చేసుకుంది అని అర్థం. తనను తాను దేవునికి అర్పణముగా అర్పించుకుందని దాని యొక్క భావం. కాళ్ళ మీద పడడం అంటే దేవుడు నేను ఇక నా వల్ల ఏమీ కాదు, ఇక నీవే చెయ్యాలి నైనా అని దేవుణ్ణి వేడుకోవడం అన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక అన్యురాలికే ఇంత భయము, ఇంత భక్తి, ఇంత వినయము, ఇంత లోబడే తత్వము కలిగి ఉందంటే క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తును అనుసరిస్తున్న మనము, క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్న మనము, ప్రేమ దేవుని దగ్గర ఒక స్త్రీ ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే లక్షణం, జీవితం, హృదయం, మనస్సు, బ్రతుకు, ప్రేమ దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆమె చూపించినటువంటి ఆ గొప్ప క్రియ ఏం చూపిస్తుంది? ఆమె తన వినయాన్ని చూపిస్తుంది, విధేయతను చూపిస్తుంది, భయమును చూపిస్తుంది, భక్తిని చూపిస్తుంది, లోబడి తత్వాన్ని చూపిస్తూ ఉంది. మా ప్రేమ తనకున్న పరిస్థితిని, స్థితిగతిని అంతటి కూడా ఆయన పాదముల దగ్గర పెట్టేసినట్టుగా చూస్తుంది. ఈ సమస్య నేను చేయలేకపోతున్నాను, ఈ సమస్య నేను చూడలేకపోతున్నాను, ఈ సమస్య నేను జయించలేకపోతున్నాను, ఈ సమస్య నుంచి నేను బయటపడలేకపోతూ ఉన్నాను, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకోమని తనను తాను దేవునికి అర్పణగాను సమర్పణగాను ఆమె అర్పించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాను. When you bow before God, when you lean upon Him, when you kneel in the presence of the Lord, when you humble yourself, when you come to the presence of the Lord, Lord will hear your prayer. Lord will accept you. Lord will forgive you. Lord will cleanse your sins. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని. He will never leave you nor forsake you. ఎప్పుడు నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను అర్థం చేసుకోకుండా ఉండే దేవుడు ఆయన ఎంత మాత్రము కాదు. నిన్ను చూస్తూ ఉన్నటువంటి దేవుడు, నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే ఆయన నన్ను చూడట్లేదు అనేసి, నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నన్ను గమనించట్లేదు అనేసి, నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నేను ఆయన నా ప్రార్థన నేను దేవునికి నా పట్ల కార్యం చెయ్యట్లేదు అనేసి రకరకాల ఆలోచన తలంపులు కలిగి ఉండవచ్చును. కానీ ఒక విషయాన్ని దేవునికి బయలుపరుస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు వచ్చిన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నిన్ను విడువను ఎడబాయను అని చెబుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. నేను ఎన్నడూ విడువను అని చెప్తున్నట్టు ఆయన, నేను ఎన్నడూ ఎడబాయని చెప్తున్నాను ఆయన. నేను నిన్ను చూస్తున్నటువంటి దేవుడను, నిన్ను దృష్టిస్తూ ఉన్నటువంటి దేవుడను, నీ పట్ల నా కార్యమును చేయడానికి నేను సిద్ధముగా ఉన్నానని ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. లోకంలో ప్రేమ దేవుని మనం రకరకాలుగా ఆలోచించవచ్చు, రకరకాలుగా మనం తలంచవచ్చు, కానీ నీ ఆలోచనలు నీకు ఉంటాయి, అది నీ వ్యక్తిగతం. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఎన్ని ఆలోచించినా అవన్నీ వ్యర్థమే. ఒక్కసారి నువ్వు దేవుని విషయమే నువ్వు ఆలోచించి, నువ్వు దేవుని దగ్గర నువ్వు మోకరించి, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి, దేవుని దగ్గర ఆయన పాదముల చెంత నువ్వు చేరి నువ్వు చూసినట్లయితే నీ పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉంది, ఎంత ఇష్టం ఉంది, ఎంతగా ఆయన నీ గురించి పట్టించుకుంటున్నాడో నీకు అది తెలుస్తుందన్న సంగతిని నువ్వు గమనిస్తావని వాక్యము ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఏం వేడుకుంటుందో వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి పీడింపబడుతూ ఉంది, దయచేసి నా కుమార్తె విషయమై ఆలోచించి ఆమెకు విడుదల కలగచేయ్యా అని యేసయ్యను అడుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటున్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట ఆయన అనంటే,
దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తము, అది కరెక్ట్ కాదు అన్నారు. అంటే నేను వచ్చింది ఇశ్రాయేలుల దగ్గరికే, నేను వచ్చింది ఇశ్రాయేలు నా జనుల దగ్గరికే, నేను వారికే నేను కార్యాలు చేస్తాను అని ఆయన సంబోధన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడు, క్లియర్గా చెబుతూ ఉన్నాడు. అయితే ఆమె అంటుంది, అయ్యా పిల్లలు కూడా కుక్క పిల్లలు కదా, బల్ల మీద నుంచి మీ పిల్లలు ఈ రొట్టె ముక్కలు కింద వేస్తారు కదా, వేసినప్పుడు ఆ కుక్క పిల్లలు తింటాయి కదా అని ఆమె కూడా యేసయ్యతో సెలవిస్తూ ఉంది, యేసయ్యతో మాట్లాడుతూ ఉంది. యేసయ్యకి ఆమె తన యొక్క బాధను, ఆమె గోడును వెళ్ళబుచ్చుకుంటా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి మాట మనం చూసినప్పుడు నేను ఇశ్రాయేలు దగ్గరికే వచ్చాను అంటే, నేను పిల్లల రొట్టె ముక్కలు అంటే, పిల్లలు అంటే ఇశ్రాయేలీలు, ఆ రొట్టె ముక్కలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం నేను ఇవ్వడానికి కుదరదు అని చెప్తూ ఉన్నాడు. అయితే పిల్లలకు మనం భోజనం పెడతాం, కానీ పిల్లలు ఏం చేస్తారు, కుక్క పిల్లలు వస్తే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా పిల్లలు రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేస్తారు. అదే మాట అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు. నేను వచ్చింది ఇశ్రాయేలు దగ్గరికే, నేను వచ్చింది నా జనాంగం దగ్గరికే, నేను వచ్చింది నేను వారి కోసమే అని చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉన్నప్పుడు ఆమె కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, అయ్యా పిల్లలు రొట్టె ముక్కలు కింద వేసినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా అని అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట ప్రేమ దేవుని బిడ్డ, నీ కుమార్తె స్వస్థత పొందుకున్నది అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు, నీ కుమార్తె స్వస్థత పొందుకున్నది. ఏం కనబడుతుంది ఇక్కడ అనంటే, ఆయన లిటరల్గా ఆమెను తృణీకరిస్తూ ఉన్నాడు. లిటరల్గా ఆమెని కాదు అని అంటున్నాడు ఆయన, నేను చెయ్యను అంటున్నాడు ఆయన. కానీ ఆమె అంటుంది, అయ్యా నువ్వు చెయ్యొద్దు, నీ పిల్లల రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, అవి తినడానికి సహాయం చేయమని ఆమె వేడుకుంటూ ఉంది. నిజంగా అయితే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోవాల్సిందే, నిజంగా అయితే ఆమె అక్కడి నుంచి ప్రేమ దొచ్చుకోవాల్సిందే, బాధపడాల్సిందే, వేదన పడాల్సిందే, దుఃఖపడాల్సిందే. అయ్యో నన్ను ఇట్లా అవమానపరిచాడు, నన్ను తృణీకరించాడు, నా పట్ల కార్యం చేయనన్నాడని ఆమె ఏడవాల్సిందే. కానీ ఆమె కూడా ఎంత చక్కగా దైవభక్తి కంటే ఎక్కువగా ఉన్న, దైవభక్తి గల వారమని చెప్పుకునే వారి కంటే గొప్పగా ఆమె తన ప్రవర్తనను చూపిస్తూ ఉంది. ప్రార్థన పర్వాల కంటే ఎక్కువగా తన భక్తిని చూపిస్తూ ఉంది. క్రైస్తవుల కంటే ఎక్కువగా తన భక్తిని చూపిస్తూ ఉంది. వాక్యం చదివే వారి కంటే ఎక్కువగా తన భక్తిని చూపిస్తూ ఉంది. నేను క్రీస్తులో ఉన్నదానను ఉన్నవాడని చెప్పుకునే వారి కంటే ఎక్కువగా తన యొక్క మాటను తెలియజేస్తూ ఉంది, తన భక్తిని తెలియజేస్తూ ఉంది, తన భయాన్ని తెలియజేస్తూ ఉంది, తన వినయను తెలియజేస్తూ ఉంది, తన యొక్క భయమును విధేయతను చూపిస్తూ ఉంది, లోబడే తత్వాన్ని చూపిస్తూ ఉంది, అర్పణ సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని ఆమె కనపరుస్తున్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఏమనంటే నా ప్రియమైనటువంటి వారులారా, చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆయన లిటరల్గా స్పెసిఫిక్గా ఆమె తృణీకరిస్తూ ఉన్నాడు, కానీ ఆమె బాధపడలేదు, నొచ్చుకోలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆయనను కాదంటున్నానని చెప్పేసి ఆమె అక్కడ నుంచి రోషంతో పౌరుషంతో అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆమె ఏం చేస్తుందంటే ఇంకా తగ్గింపుతో, ఇంకా వినయముతో, ఇంకా విధేయతతో, ఇంకా లోబడి తత్వంతో దేవుని దగ్గరే ఉండి అంటుంది, అయ్యా రొట్టె ముక్కలు కింద వేస్తారు కదా, పిల్లలు వేసే రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా అని ఆమె దేవునికి సెలవిస్తూ ఉంది, దేవునితో మాట్లాడుతూ ఉంది, విన్నవించుకుంటా ఉంది, తన యొక్క బాధ అంతా వెళ్ళగక్కుంటా ఉంది. అక్కడే ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఆయన తృణీకరించాడు కదా అనేసి, ఆయన కాదంటున్నాడు కదా అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకపోగా ఇంకేమంటుంది, ఆమె అక్కడే ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన చూశాడు ప్రేమింది. ఆయన ఆమెను ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, ఆమెను శోధిస్తూ ఉన్నాడు. ఈమె నిజంగా ఆ కుమార్తె కోసము వచ్చిందా, నిజంగా ఆమె లోపట విశ్వాసం ఉన్నదా, నిజంగా ఆమె లోపట వినయం ఉన్నదా, నిజంగా ఆమె లోపట నమ్మకం ఉన్నదా, నిజంగా ఆమె లోపట దైవభక్తి ఏలుబడి చేస్తూ ఉందా అని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకు ఆమె సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆమె చెబుతున్న మాట ఏంటిదనంటే, అయ్యా బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా,
పరీక్షలో పాస్ అయిందామే, వెళ్ళిపోలేదు, వదిలిపెట్టేది లేదు. ప్రేమ దేని మీద కష్టమైన నష్టమైన ఈరోజు నా దేవుడు నా పట్ల ఈ కార్యము చెయ్యాలి, ఈ కార్యం నేను పొందుకునే వరకు నేను వదిలిపెట్టను. ఎందుకంటే అంతకుముందే ఆమె ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది మంత్రగాల దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది తంత్రగాల దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది. ఎక్కడ కూడా ఆమెకు విడుదల కడగలేదు. ఆమె ఆఖరుగా దేవుని సన్నిధికి వచ్చింది. హల్లెలూయా. తెలుసుకున్నది ఏంటంటే యేసు దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? యేసు దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయి అని ఆమె తెలుసుకున్న వెంటనే ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమాత్రము ఆలస్యము చేయకుండా, ఏమాత్రము ప్రేమ ఆ యొక్క జాగు చేయకుండా ఏం చేస్తుంది? యేసు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. వెళ్ళిన దగ్గర నుంచి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది, ఆయన కోసం తప్పిస్తూ ఉంది, ఆయన దర్శించుకోవాలని ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డలారా కదా, మనం కూడా ఏం చేయాలి? ముందుగానే వెళ్ళాలి, ఎదురు చూడాలి, ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన కోసం సమయాన్ని గడపాలి. దేవుని సన్నిధిలో సమయం గడపడం అంటే అంత ఆశమాశ కాదు. మనం ఎన్ని గంటలైనా టీవీ చూస్తాం, ఎన్ని గంటలైనా ఫోన్ చూస్తాం, ఎన్ని గంటలైనా ఫంక్షన్లో మనం అందరితో మాట్లాడుతూ ఉంటాం. కానీ వ్యక్తిగతంగా దేవుని దగ్గర కూర్చోవాలంటే, ప్రార్థన చేయాలంటే కష్టపడిపోతాం. ఏదో పెద్ద పని చేసినట్టుగానే ఫీల్ అయిపోతూ ఉంటాం. అవునా కాదు? ఎందుకనంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి కదా. ఏం ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారు, దేవుడి వాక్యం సూటిగానితో మాట్లాడుతుంది. నీ సమయాన్ని దేవుని దగ్గర గడపాలి. ఏం చేయాలి? నీ సమయాన్ని దేవుని దగ్గర గడపాలి, వెచ్చించాలి. దేవునితో నువ్వు మాట్లాడాలి, మనుషులతో మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడాలి. దేవుని దగ్గర అడగాలి దేవుణ్ణి, అయ్యా నేను నీ కుమార్తెగా ఉండాలనుకుంటున్నాను, అయ్యా నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నేనేమో ప్రభువా నేను ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని విఫలమవుతూ ఉన్నాయి. దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని నా ప్రభు ఈ స్థలం అంతటి నువ్వు పరిశుద్ధపరచును ఆయన, ఈ స్థలం అంతటి మీరు స్వాధీనపరచుకున్న ఆయన, ఈ స్థలం అంతటి ప్రభు మీరు మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నాకు అనుగ్రహించు ప్రభువా. ఈ స్థలం అంతటి ప్రభు మీరు స్వాధీనం చేసుకోనండి ప్రభువా. ఈ స్థలం అంతటి ప్రభు అయ్యా మీ యొక్క సన్నిధితో నింపండి ప్రభువా. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ఆయన, నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయి, నీ పరలోకపు నడిపింపు నాకు అనుగ్రహించు ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థించే మోకరించే యోగ్యత నాకు అనుగ్రహించు ప్రభువా. నేను పాపిని తండ్రి అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఎన్వైరన్మెంట్ని నీకు అనుగ్రహించి నీవు ప్రార్థన చేసే స్థలాన్ని మొత్తం ఆయన స్వాధీనం చేసుకొని నీ ప్రార్థనలో నీవు కాకుండా పరిశుద్ధాత్ముడే నీలోనికి ప్రవేశించి మూలిగే ప్రార్థన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వేం ప్రార్థన చేయాలో కూడా ఆయనే ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేకుండానే సమయం ఇంతకుముందు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తే అది నీ సొంత ప్రార్థనగా చేస్తూ ఉన్నప్పుడు 5 నిమిషాలు కూడా గంట అయినట్టుగాను, 10 నిమిషాలు కూడా మనకు గంట అయినట్టుగాను, ఎంతో సేపు మనం కూర్చున్నట్టుగాను మనకు భ్రమను కలగజేసి విసుగుదలను పుట్టించే పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నడిపింపబడతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నడిపింపబడతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నడిపింపబడతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు ఆయనలో నువ్వు ఏకమవుతావో అప్పుడు నువ్వు అది ప్రార్థన చేసేది యేసయ్యనే నీలో ఉంటాడు. దేవుని ఆత్మని నీలో ఉండి ప్రార్థన చేయిస్తుంది. నీకున్న సమస్య, నీకున్న బాధ కాకుండా దేవుని సన్నిధితో నింపే ప్రార్థన నీలో ఆయన పుట్టించి కలగజేసి ప్రార్థన చేయిస్తారన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపు, నీ హృదయం యావత్తు కూడా లోకంలో ఉన్నటువంటి సమస్యలతో నింపబడిపోయి ప్రేమ దేవుని బిడ్డలారా స్థలము లేకుండా అయిపోయింది. కనుకనే నీలోపట అసహనం కాబట్టే నీలోపట కోపం, కాబట్టే నీలోపట అసమాధానం, కాబట్టే నువ్వు అరుస్తూ ఉన్నావు, కాబట్టే నువ్వు విసుక్కుంటూ ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. వాటన్నిటిలో నుంచి విడుదల పొందాలంటే అవన్నీ ఖాళీ అయిపోవాలి, అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఇంటి నిండా సామాన్లు ఉన్నాయనుకో, నడవడానికి, కూర్చోవడానికి, నిలబడడానికి స్థలం లేకపోతే ఎలా ఉంటుంది?
వస్తువులన్నీ ఖాళీ చేస్తే అంత ఖాళీ అవుతుంది. అలాగే నీ మైండ్లో, నీ హృదయంలో ఉన్న అన్నీ ఖాళీ చేస్తే అప్పుడు నువ్వు సమాధానం కలిగిన దానివై ఉంటావు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సహోదరి అదే చేస్తుంది. అన్నీ వదిలిపెట్టేసింది. ఒకే ఒక ఎజెండాతో వచ్చింది, ఒకే ఒక కారణంతో వచ్చింది. యేసయ్య పాదాల చెంతకు చేరింది. ఆయన అంటున్నాడు అమ్మ, ఇంటికి సుఖంగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు, నీ కుమార్తె విడుదల పొందింది, స్వస్థత పొందుకున్నది. ఆమేన్, హల్లెలూయా. అయ్యా అవునా, నిజంగానేనా, నువ్వు నిజమే చెప్తున్నావా అని కూడా అడగలేదు ఆమె. విశ్వాసంతో ఇంటికి వెళ్ళింది, నమ్మకంతో ఇంటికి వెళ్ళింది. ఈరోజు నీకు కూడా కావాల్సింది అదే. ఒక క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఎంతో నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎంతో నమ్మకంగా నువ్వు ఉండాలి. ఇతరుల గురించి నీకు అవసరం లేదు. నీ గురించి నువ్వెంత నమ్మకంగా దేవునికి ఉన్నావు. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి విశ్వాస పాత్రురాలిగా నువ్వు ఉండాలి. నీ సమస్యను జయించగలిగే ఆ యొక్క స్థితిలోనికి నువ్వు రావాలి. ఏడ్చే స్థితిలో నుంచి నవ్వే స్థితిలోనికి రావాలి. దుఃఖములో నుంచి సంతోషంలోనికి నువ్వు రావాలి. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితాన్ని ఆయన పరిపూర్ణం చేయాలనుకుంటున్నాడు, సంపూర్ణం చేయాలనుకుంటున్నాడు, నిన్ను సమృద్ధిగా దీవించాలనుకుంటున్నాడు. నీ లేమిలో నీ దేవుడు నిన్ను సమృద్ధిని కలగజేయాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆలోచిస్తే వచ్చేది కాదు, నువ్వు తలస్తే వచ్చేది కాదు, నువ్వేదో ఏడిస్తే వచ్చేది కాదు, నువ్వు దిగులు పడితే వచ్చేది కాదు, ఆందోళన చెందితే వచ్చేది కాదు, లేకపోతే అసహనాన్ని చూపిస్తే వచ్చేది కాదు, నీ కోపాన్ని ప్రదర్శిస్తే వచ్చేది కాదు, అరిస్తే వచ్చేది కాదు కాదు కాదు. మరి ఏం చేయాలంటే నీలో అన్ని తీసేసుకొని ఖాళీ చేసేసి దేవుని సన్నిధిలో, అయ్యా నేను నిమిత్త మాత్రురాలిని, నేను నిమిత్త మాత్రుని ప్రభువా, అయ్యా నా వల్ల ఏది కాదు నాయనా, నాలో నువ్వు ఉండు నాయనా. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ ఎలాగ ఫలింపదో అలాగే నేను నీలో ఉంటేనే కానీ నేను ప్రార్థన చేయలేను ప్రభువా. నాలోనికి మీరు వచ్చి ప్రభువా నేను చేయాల్సిన ప్రార్థన ఏదైతే ఉందో అది మీరే చేయించండి ఆయన అని దేవుణ్ణి నువ్వు అడిగితే దేవుడే ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తావా? దేవుడు ప్రార్థన చేయాలా? నువ్వు విన్నవిస్తావా? దేవుడు విన్నవించాలా? నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో అలా నువ్వు చేసుకుంటూ వెళ్తే కాదు ప్రేమ దేవుని బిడ్డలం. నువ్వు దేవునికి మొదటిగా ఏం చేయాలి? ఆయన పాదముల చెంత పడాలి. హల్లెలూయా. ఆయన పాదముల చెంతకు నువ్వు చేరాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా. చెప్పండి గట్టిగా. నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా దైవము నీవయ్యా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. యేసయ్యను చూడాలని ఆశ కలిగిన దేవుని దగ్గరికి రావాలి. మనం ఎట్లా వస్తున్నామా అంటే వస్తున్నాం, కూర్చున్నామా అంటే కూర్చున్నాం, పోయినామా అంటే పోయినాం, వెళ్ళినామా అంటే వెళ్ళినాం, అయిపోయిందంటే అయిపోయింది అన్నట్టుగా మనం ఉంటూ ఉన్నాం. మీరు వచ్చిన చాలామంది క్రైస్తవులు, మనమే కాదు, నువ్వు నేనే కాదు ప్రేమ దేవుని లోకంలో క్రైస్తవులు అందరూ ఆల్మోస్ట్ ఆల్ అట్లాగే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు? నీకు చదువు రాదు ఫర్ ఎగ్జాంపుల్, ఏం రాదు, మరి ఏం చేయాలి? ఏం చేయాలా? వినాలి. వినట వలన విశ్వాసము కలుగును. వినట క్రీస్తును గురించిన మాటలే వినాల. మనం ఏం వింటున్నాం?
మనం ఏం వింటున్నాం? ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఈరోజు అంటాడు ఆయన, వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. ఆ విన్న దాన్ని నువ్వు ఏం చేయాలా? నాకు చదువు రాదు అని నువ్వు సాకు చెప్పేదానివి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, వాక్యం విని దాన్ని నీ హృదయంలో, నీ మనసులో గట్టి చెప్పాలా? గట్టి చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చేయాలా? భద్రపరచుకోవాలి. నీ హృదయంలో భద్రపరచుకోవాలి. వినాలి 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 భద్రపరచుకోవాలి. అప్పుడు ఆ విన్న వాక్యము నీలో ఫలిస్తుంది. ఏమవుతుంది? విత్తనము నాటితే ఏమవుతుంది? భాగ్య కావత మొలకెత్తుతుంది. ఎప్పుడు మొలకెత్తుతుంది అమ్మా? భూమి పచ్చిగా ఉండాలా వద్దా? భయంకరమైన ఎండలు కదా మనకి. ఇప్పుడు ఒక తొట్టి తీసుకొచ్చి ఎండిపోయిన మట్టి పోసి నాటితే వస్తుందా? రాదు. అది కూడా ఎండిపోతుంది. ఎందుకు? అంత భయంకరమైన ఎండలు కాదు. ఇప్పుడు ఏం కావాలి? దానికి నీరు కావాలి. నీరు కావాలంటే నువ్వు ప్రార్థన. నీరు ఇస్ నథింగ్ బట్ పరిశుద్ధాత్మ. నీరు ఇస్ నథింగ్ బట్ ప్రార్థన. పరిశుద్ధాత్మను నీలో ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు అది మొలికి అంటే నీ పట్ల కార్యం చేయాలి. నీలోనికి పరిశుద్ధాత్ముడు రావాలి. నీలో ఉండి ప్రార్థన చేయించాలంటే నువ్వు కూడా నీ హృదయం అనే ద్వారాన్ని ఏం చేయాలి? నాటబడాలి. తెరవాలి, నాటబడే జీవితం కావాలి. అంతేనా? నాటపడుతున్నామా? నాటపడుతున్నాం కానీ దాంట్లో నీరు లేకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. చాలామంది అట్లాగే ఉన్నారు. వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ వాక్యాన్ని అనుసరించి భద్రపరచుకోవట్లేదు, దాని ప్రకారంగా నడుచుకోవట్లేదు. కనుకనే కార్యాలు జరగట్లేదు. మీటింగ్ అయ్యేటప్పుడు ఎంత బాగా కూర్చుంటామో, ఎంత బాగా వింటామో, చప్పట్లు ఎంత బాగా కొడతామో, మరి ఇంటికి వెళ్ళినా కూడా అంతే భక్తి, అంతే పట్టుదల, అంతే విశ్వాసం, నమ్మకం కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుని కార్యం నీలో జరుగుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వే వచ్చి సాక్ష్యం చెప్తావు. అమ్మ సాక్ష్యం చెప్పని చెప్పాల్సిన అవసరమే లేదు. నేను సాక్ష్యం చెప్తా అంటావు. ఏమంటావు? బాగా ఏమంటావు? అయ్యా నేను సాక్ష్యం చెప్తా, నాకు కొంచెం సమయం ఇవ్వండి, కొంచెం 2 నిమిషాలు సమయం ఇస్తే నేను సాక్ష్యం చెప్తా. కారణం ఏంటి? నీలో ఉన్న ఉత్సాహం, నీలో ఉన్న ఆ యొక్క ఏమవుతుంది? సంతోషము ఆగనివ్వదు, నిన్ను ఆగనిస్తుందా? 1 లక్ష రూపాయలు దొరికితే మనం ఆగుతామా? ఏం చేస్తాం? అప్పులున్నా కూడా సగమే అప్పు కట్టి మిగతా సగము ఎంజాయ్ చేస్తాం. హల్లెలూయా. నాలాంటి వాడు ఏం చేస్తాడంటే ఉన్నది మొత్తం అప్పు కట్టేస్తాడు. నేను వేసుకోను. ఏం మాట్లాడుతుంది? ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తా? మొత్తం అప్పు తీర్చేస్తా. అప్పు లేకపోతే మాత్రం అది వేరే ఉంటుంది కథ. దాన్ని బ్యాంకులో వేసుకొని రకరకాలుగా ఏ రకంగా నాకు బెనిఫిట్లు వస్తాయా అని చూసి వేసుకుంటా. కానీ అప్పుంటే ఏం చేస్తా? చెప్పండి. అప్పుంటే ఏం చేయాలి? ఎంత కట్టుకోవాలి? 1 లక్ష రూపాయలు అంటే ఎంత కట్టాలా? నీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, 1 లక్ష రూపాయలు వచ్చినాయి అనుకో, ఏం చేస్తావు? 2 లక్షలు అప్పు ఉంది అనుకో, కాసేపు ఏం చేయాలా? ఎట్లాగో 2 లక్షలు ఉంది, ఇది 1 లక్ష చేరుతూ ఉంటే మనం ఎన్ని రోజులు మనం హోటల్ పోక, ఎన్ని రోజులు బట్టలు కొనుక్కోక, ఎన్ని రోజులు కమ్మలు కొనుక్కోక, ఎన్ని రోజులు బ్యాంకులు కొనుక్కోక, ఎన్ని రోజులు ఉంగరం కొనుక్కోక, ఎన్ని రోజులైంది చీర కొనుక్కోక అని మనం ఏం చేస్తున్నాము? కొన్ని డబ్బులు 40-50 వేలు ఖర్చు పెట్టుకుంటాం, 50 వేలు మాత్రమే అప్పు తీరుస్తున్నాం. ఇంకా అప్పుడు ఎంత తీరింది? 50 తీరింది. మనం ఊరుకుంటామా? మళ్ళీ దాన్ని కవర్ చేయం, 2 లక్షల కాడికి తీసుకొస్తాం. మళ్ళీ దాన్ని వచ్చిన లాభం కూడా లేకుండా పోయింది. అదే 1 లక్ష రూపాయలు అప్పు ఉండి 1 లక్ష రూపాయలే మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేయాలి? యాక్చువల్గా బుద్ధిమంతురాలు అయితే ఏం చేస్తుంది? బుద్ధిమంతురాలు ఏం చేస్తుంది? 1 లక్ష అప్పు కట్టేస్తుంది. అమ్మయ్య, బరువు దిగిపోయింది. ఇంకా అప్పుడు ఏం చేయాలో? మళ్ళీ మనము అప్పు కట్టలేదు కాబట్టి ఏదైతే మనం అప్పు కడుతూ ఇంట్రెస్ట్ కడుతూ వచ్చామో ఆ ఇంట్రెస్ట్ అంతా వెనకేసుకోవాలా. అప్పు కూడా అప్పు ఉందనుకోవాలి ఖచ్చితంగా. ఏమనుకోవాలా భాగ్య? అప్పు ఉందనుకొని ఆ ఇంట్రెస్ట్ అంతటిని 1 లక్ష రూపాయలకి ఎంత కట్టాలా? 10%, 5%? చెప్పండి ఏదో ఒకటి. 5% అంటే 5,000. ఇప్పుడు 5,000 నువ్వు ఏం చేయాలా? వెనకేస్తూనే ఉండాలి, కడుతున్నట్టే ఉండాలి. నీతిమంతుడు బుద్ధిమంతురాలు నీతిమంతురాలు ఇల్లు కట్టేది ఎట్లా చేస్తుంది? అట్టాగే చేస్తుంది.
4 పైసలు ఇవ్వాలా, జమ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టమైన నష్టమైన మరలా అప్పు చెయ్యకూడదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా చూస్తాం. అందరికి ఏం తెలుసు? మా కష్టం పడుతూ తెలుస్తుంది, జరుగుతుంటే తెలుస్తుంది, అవుతుంటే తెలుస్తుంది. ఇంటికి వచ్చి ఆ సమస్య తీరాలంటే ఖచ్చితంగా మేము అప్పు చెయ్యాలి. చెయ్యాలి. 2 పూటలు మానే తల్లి. ఏంటిది? భోజనం మానే. 1 నెల రాసిన వచ్చేది 2 నెలలు వస్తుంది. అప్పుడు ఆ రాసిన డబ్బులు పక్కకు పెట్టు. నన్ను అడుగు, నేను మస్తు చూపిస్తాను నేను మార్గాలు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అప్పటోళ్ళు మన తల్లిదండ్రులు ఏం చేసి ఇట్లానే చేసేవాళ్ళు. మా తాత ముత్తాతలు ఇట్లాగే చేసేవాళ్ళు. 4 పైసలు ఎవరు అడగకుండా 4 పైసలు అప్పు చేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకునేవాళ్ళు. మనం ఆ పనులు చేయట్లేదు, వృధాగా మనం చేస్తున్నాము. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. అందుకే అప్పులు అవుతూ ఉన్నాయి. ఈ అప్పులన్నిటి నుంచి విడుదల పొందాలి ఖచ్చితంగా. మన అంశం ఒకటే ఏంటిది? అప్పులు తీరాలి, అప్పులు చేయొద్దు ఇక మీదగా. కనుక ఆ విషయాన్ని గమనించాలని వాక్యం కూడా మనం చూస్తున్నాం. ఈ సహోదరి అన్యురాలైనప్పటికీ యేసే దగ్గరికి వచ్చి తన భయమును, తన భక్తిని, తన వినయాన్ని, తన లోబడే తత్వాన్ని, తన యొక్క సమస్తమును అర్పణ దేవునికి చేసి దేవుని దగ్గర మెప్పు పొందుకుంది. కుమారి నీ విశ్వాసము గొప్పది అన్నాడు ఆయన. అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నా ప్రేమైనటువంటి వారులారా, ఆమె అయ్యా నిజంగా నా బిడ్డ విడుదల పొందిందా, నిజంగా నా బిడ్డ స్వస్థత పొందుకుందా అని కూడా మళ్ళీ అడగాల. ఎందుకంటే ఆ ఇచ్చింది ఎవరి మాట? యేసయ్య మాట. విశ్వాసం మనమన్నా అడుగుతాం కానీ ఆమె అడగల. నమ్మి వెళ్ళింది ఆమె, విశ్వాసంతో వెళ్ళింది ఆమె. ఇంటికి వెళ్ళేసరికల్లా బిడ్డ బాగయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు మనం విసుక్కోవద్దు. ఆమెను కాబట్టి పరీక్షించండి. మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు? మనల్ని కూడా పరీక్షిస్తాడు. చెప్పలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరీక్షల సాతాను శోధన కావచ్చు, దేవుని పరీక్ష కావచ్చు. నువ్వు నిలకడగా ఉండాలి, వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, మనశ్శాంతి సమాధానం కలిగి నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని ఓర్పు అనేది మనకు కావాలి. ఏం కావాలి? ఓర్పు అనేది మనకు కావాలి. ఆ ఓర్పే మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్లా దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.